రీసెంట్ గా కాదు కదా 2019 లోకేష్ గారు ఓటమి తర్వాత ఆర్కే గారు గెలుపు నుంచి అది అలా హైప్ కొనసాగుతూనే ఉంది. అఫ్ కోర్స్ అండ్ ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు లోకేష్ లాంటి వ్యక్తి? ముందు చాలా ప్రశాంతంగా ఉండేదండి మాది. లోకేష్ గారు వచ్చిన తర్వాతనే ఈ హడావుడ చాలా కామన్ గా ఉండేది. చిన్న కాన్స్టిట్యున్సీ కూడా మాది, ఏరియా వైజ్ గా చూస్తే చాలా చిన్న కాన్స్టిట్యున్సీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వెళ్ళామంటే కాన్స్టిట్యున్సీ చుట్టి మధ్యాహ్నం భోజనానికి వచ్చేయచ్చు అనమాట మనం. అంటే థిక్ పాపులేషన్ ఉంటుంది. ఏరియా వైజ్ గా చిన్నది, 3 మండలాలు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, 45 విలేజెస్ ఉంటాయి, కానీ చాలా చిన్న ఏరియా. ఓకే, పీస్ఫుల్ గా ఉండేది, పెద్దగా గొడవలు కూడా ఉండేవి కాదు. ఇంత హాట్ సీట్ ఎందుకయిందంటే చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ గారు, అంటే సీఎం తర్వాత ఒక రకంగా సీఎం క్యాండిడేట్ కదా లోకేష్ గారు, ఆయన వచ్చిన తర్వాత ఈ హడావుడి. లేదు అంటే జస్ట్ సాదా సీదాగా ఉండేది. మీ నియోజకవర్గానికి లోకేష్ వల్లనే హైప్ వచ్చింది అంటారు? హైప్ అని కాదు, అనవసరమైన రగడ వస్తుంది అనుకుంటున్నాం. పీస్ఫుల్ గా ఉండే మంగళగిరి ఒక రకమైన గొడవలు లేదంటే ప్రతిరోజు కాంట్రవర్షియల్ ఇష్యూస్ వస్తాయి. ఎలా ఎదుర్కొంటున్నారు వాటిని? ఒక ఫీల్డ్ లో ఉన్న తర్వాత దేనికైనా మేము డి అంటే డి అనగలిగితేనే చేయగలుగుతాం, అదే చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ ఎదురుగా ఉన్న ప్రత్యర్థి ఎవరన్నది కాదు, వాళ్ళు పోటీ చేస్తున్నారు, మేము పోటీ చేస్తున్నాం. వాళ్ళకు ఉండే ఛాన్సెస్ మీద వాళ్ళు లెక్కలేసుకుంటుంటే మా ఛాన్సెస్ మీద మేము లెక్కలేసుకుంటాం. ఎలా ఉందంటే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఇక్కడ మంగళగిరిలో ఈ క్యాండిడేట్ ని మేము గెలవలేమనే ఉద్దేశంతో మన ఈ మధ్య చూసుంటారు, మంగళగిరి వైసీపీ అభ్యర్థి వాళ్ళ మాత్రమే మాకు స్టార్ క్యాంపెయిన్ అని చెప్పి నేను ఎక్కడో మీటింగ్ లో ఏదో చెప్పేది తీసుకొచ్చి మాకు క్యాంపెయిన్ చేస్తున్నారని. అంటే వాళ్ళ పరిస్థితి అలా ఉందన్నమాట, అంత భయపడిపోతున్నారు. ఓకే, వాళ్ళ క్యాంపెయిన్ కూడా మమ్మల్ని వాడుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఓకే, దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారు, మేము అంత కాన్ఫిడెన్స్ గా ఉన్నాము. ఓకే, సో అంటే మీరు అన్నారు లోకేష్ గారు వచ్చిన తర్వాత నియోజకవర్గము అల్లర్లు అయిపోయింది, లేదంటే మౌత్ టాక్ అయిపోయింది అని చెప్పి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు లోకల్ అంటారు, అంతే కదండి. అనేది ఏముంది, నిజం కదా, మేము లోకల్, ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడే చనిపోతాం కూడా. వెళ్ళిన ఊరు వెళ్తాము, చుట్టాలింటికి వెళ్తాం, 10 రోజులు ఉంటాం, నెల రోజులు ఉంటాం, 2 నెలలు ఉంటాం, అంతకంటే మేము ఎక్కడ ఎక్కువ ఉండం. ఈ లోకేష్ గారు ఏంటంటే ఈ మధ్యన ఆయన పోటీ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు, మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఈ భౌగోళికంగా ఎలా ఉంటుంది అంటే ఒక రకంగా వ్యాపార దృష్టితో చూసి ఆయన ఇక్కడ ఓటు కూడా రాయించుకున్నారు. మనం ఇక్కడ బాగా రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, బాగుంటుంది, మనం ఇక్కడ సెటిల్ అవుదాము అనే ఉద్దేశంతో వచ్చారు. కానీ మంగళగిరి ప్రజల్ని ఎవరిని అభివృద్ధి చేయాలని కాదు, మంగళగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కాదు, నిజంగా అభివృద్ధి చెయ్యాలి అని ఆయనకుంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నారు, లోకేష్ గారు 3 శాఖలకు మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు మేము ఏదో చేస్తామని చెప్పేవాళ్ళు అప్పుడు ఎందుకని ప్రాక్టికల్ గా చేయలేకపోయారు? అప్పుడు చూసారనమాట ఇక్కడ ఎంత ఫీజిబిలిటీ ఉంది, ఏం చేసుకోవచ్చు అనేది. ఆ తర్వాత ఇక్కడ ఓటు నమోదు చేయించుకొని ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని అనుకున్నారు. అంతేగాని ఇప్పుడు ఆయన చేస్తానంటున్న స్కీమ్స్ కానివ్వండి, హామీలు కానివ్వండి, అదే రోజున వాళ్ళ నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? ఆయన 3 శాఖలకు మినిస్టర్గా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? అంటే మీరు నన్ను గెలిపించండి, నేను మీకు చేస్తానంటున్నారు, మీకు అవకాశం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? ఓకే, అంటే ఇప్పుడు ఏంటంటే మీరు ఇవ్వండి, నేను చేస్తానంటున్నారు. ఇది కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎవరు సరిగా నమ్మరు. ప్రజలే కాదు, ఆయన హిస్టరీ ఏంటో, ఆయన పార్టీ ఎలా పెట్టారో, ఎలా డెవలప్ అయ్యారో, సీఎం ఎలా అయ్యారో అందరికీ తెలిసిన విషయం. సో ఆయన ఎంత తన సొంత కాళ్ళ మీద నిలబడి పార్టీని పెట్టారో ఈ మాటలు కూడా అంతే. కేవలం మంగళగిరి ప్రజల్ని మోసపుచ్చాలనే ఉద్దేశంతో మోసపూరితమైన మాటలు చెప్తూ మేము పట్టాలు ఇప్పిస్తాము, అవి ఇప్పిస్తాము, ఇవి ఇప్పిస్తాము అంటున్నారు. మీరు అప్పుడు ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు? నేను ఒకటే అడుగుతున్నా, అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? సీఎం ఉన్నారు, మినిస్టర్ ఉన్నారు, ఇంకంతకంటే చేయాల్సిందేముంది? 30 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నారు, ఇక్కడ ఏం చేశారు అంటున్నారు. 30 సంవత్సరాల క్రితం మీరు ఇక్కడ లేరు కదా,
30 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ లేరు కాబట్టి మేమేం చేసామో తెలియదు. 30 సంవత్సరాల క్రితం మంగళగిరి ఎలా ఉందో మీకు ఎవరికి తెలియదు. మీ ఆఫీస్ వాళ్ళు ఏదో స్లిప్లు ఇస్తున్నారు, ఆ స్లిప్లు ఇచ్చే వాళ్ళకి ఇంతకుముందు మంగళగిరి గురించి తెలియదు. ఓకే, తెలియదు కాబట్టి ఏం చేశారు అంటున్నారు. మేమేం చేసామన్నది ఇక్కడ లోకల్ ప్రజలకు తెలుసు, 30 ఏళ్ల క్రితం ఉన్న పెద్దవాళ్ళకి తెలుసు. మీకు మంగళగిరి చాంతాడు అనే ఒక పేరు ఉండేది, తెలుసా? లేదండి, వినలేదు, చెప్పండి. అంటే మంగళగిరి చాంతాడు అనే ఒక సామెత ఉంటుంది అనమాట. ఏదన్నా పెద్ద స్టోరీ చెప్పినా, ఏదన్నా విషయం చెప్పినా మంగళగిరి చాంతాడు అంటుంది, ఇంకా చాలేరా అంటారు. ఓకే, అంత పెద్దగా ఉంటది దీని హిస్టరీ. అంటే ఏంటంటే మంగళగిరిలో బావులు అంత లోతుగా ఉండేవి. ఓకే, వాటర్ కి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. నేను మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు నేను వచ్చేటప్పటికి ప్రతి రాజకీయ పార్టీకి ఇక్కడ మంగళగిరికి మంచినీళ్ళు తీసుకొస్తాం, కృష్ణా వాటర్ తీసుకొస్తాం అనే ఒక హామీ ఉండేది. నేను వచ్చిన తర్వాత మంగళగిరి ప్రజల అందరి సహకారంతో డొనేషన్స్ కలెక్ట్ చేసి ఆ స్కీమ్ని పూర్తి చేసాం. ఈ రోజుకి కూడా అదే స్కీమ్ రన్ అవుతుంది. ఎప్పుడైతే వాటర్ వచ్చిందో అప్పుడు చుట్టుపక్కల నుంచి ప్రజలు ఇక్కడికి రావడం, నివాసం ఉండటం మొదలైంది. అప్పటి నుంచి పాపులేషన్ పెరిగింది. మరి రోడ్లు ఉన్నాయి చూడండి, ఇదివరకు ఎంతో చాలా అవన్నీ వాళ్ళ హయాంలోనే వేశారంటే కదా. వాళ్ళు 30 ఏళ్ళ నుంచి అధికారంలో లేని వాళ్ళు ఎలా వేస్తారు? ఏఆర్కే గారు వచ్చిన తర్వాత అసలు ఆయన పొలంకి ఇంటికి ఆవులకు మేత పెట్టుకోవడము. ఆర్కే గారు రాకముందే ఇవన్నీ వచ్చినాయి. మేము వాటర్ తెచ్చాము, రోడ్లన్నీ వేసాము. ఎయిమ్స్ ప్రపోజల్స్ కూడా మా టైంలోనే జరిగినాయి. బుక్లెట్లన్నీ మేము పంపించినవి. ఆనాడు వినయ్ కుమార్ గారు అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారి సీఎం గా ఉన్నప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండేవాళ్ళు. ఆయన చాలా సార్లు ఇక్కడ టీబీ శానిటోరియం, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎయిమ్స్ ఆ ప్లేస్కి రావడం కానివ్వండి, అవన్నీ చూడటం కానివ్వండి, సాయిల్ టెస్టింగ్ కానివ్వండి, అక్కడ ఎవరైతే టీబీ శానిటోరియం సిబ్బంది ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి కలెక్టర్ గారికి వారికి కూర్చోబెట్టి కోఆర్డినేట్ చేసి అక్కడ ప్రపోజల్స్ అవన్నీ రెడీ చేసాం. ఆ తర్వాత అంటే 2013లోనే ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత 14లో వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏదో తూతూ మంత్రం కమిటీ ఒకటి వేసుకొని ఇక్కడ ప్రపోజ్ చేస్తున్నాం అన్నారు. యాక్చువల్ గా విజయవాడకి తీసుకువెళ్ళాలని చెప్పి ఆ రోజు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న విష్ణు గారు బాగా ప్రయత్నం చేశారు. మల్లాది విష్ణు గారు. రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి కూడా ఈ ప్రపోజల్స్ జరిగినాయి. వారి తర్వాత సీఎం గారు రోసే గారు వచ్చారు. రోసే గారికి మేము ప్రపోజల్స్ ఇచ్చాము. అంటే ప్లేస్ ఇక్కడ ఈ ప్లేస్ అయితే బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పడం. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఫైనల్ చేసాం. ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా వచ్చి విజిట్ చేశారు. అన్ని అయిపోయిన తర్వాత ట్రాన్స్పోర్ట్ కూడా ఫీజిబిలిటీ ఉంది, సాయిల్ టెస్టింగ్ అన్ని బాగున్నాయి అని ఇక్కడ ఫైనల్ చేశారు. మీరు ఆనాటి పేపర్స్ తీస్తే అవన్నీ వాళ్ళు వచ్చింది, విజిట్ చేసింది రికార్డ్స్ ఉంటాయి. ఆర్కే గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఏం లేదన్నారు. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. కరోనా తర్వాత ఇది కార్పొరేషన్ చేసిన తర్వాత సీఎం గారు 1500 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేశారు. వాటిలో చాలా మటుకు పనులు చేశారు. చేనేత భవన్ కానివ్వండి, అలాగే రాజీవ్ గృహ కల్పలో చేనేత షెడ్స్ కానివ్వండి, నేతన్న విగ్రహం కానివ్వండి, రోడ్లు వెడల్పు చేయడం కానివ్వండి, పెద్ద పెద్ద లింక్ రోడ్లు వేయడం కానివ్వండి, చాలా చేశారు. అలాగే స్టేడియంస్ కట్టారు, వాకింగ్ ట్రాక్స్ కట్టారు, పార్కులు కట్టారు. జరుగుతున్నాయి ఆన్ గోయింగ్ వర్క్స్, ఇవన్నీ ఇంకా జరుగుతున్నాయి. 30 ఏళ్ల నుంచి ఏం చేశారని అంటారు. 30 ఏళ్ల క్రితం మేము గెలిచాం కాబట్టి, ఇక్కడ గెలవలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ చెయ్యాలని నేను ఇక్కడే గెలవాలి ఓడిపోయిన చోట అని అంటున్నారు. 30 ఏళ్ల నుంచి మీరు అధికారంలో లేనప్పుడు మీరేం చేశారని ఇక్కడ వాళ్ళు ఏం చేశారని అడుగుతున్నారు. ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్ అంతా మేం చేసిందే, మొత్తం మేం చేసిందే, మీరేం చేయలేదు. సో ఏదో చేస్తాను, అసలు నాకు లావణ్య ప్రత్యర్థి కాదు, అసలు వాళ్ళకి అంత సీన్ లేదు అని చెప్పి చాలా లైట్ గా మాట్లాడుతున్నారు లోకేష్. ఆ కమెంట్ ఎలా తీసుకుంటున్నారు మీరు? భయంతో కూడా కొన్ని చెప్తారండి. భయంతో చెప్తున్నారు అనుకోవచ్చు కదా, ఎక్కడ ఓడిపోతామో అని. లోపల భయం ఉంటుంది, పైకి బెంకాలు పోతూ ఉంటారు. ఇక్కడ మా నియోజకవర్గంలో చూస్తే మేము చాలా సామాన్యంగా ఉంటాం, అందరికీ అందుబాటులో ఉంటాం. ఫస్ట్ నుంచి మేము ఎమ్మెల్యేలుగా చేసినప్పుడు కూడా ఎవరికి అపాయింట్మెంట్లు లేవు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అదే మీరు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళగలుగుతారా? ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.